హలో ఫ్రెండ్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలంటూ సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. అంటే ఒకటే దేశం ఒకటే ఎలక్షన్. దాన్ని మనము జమిలీ ఎలక్షన్స్ అంటారు. అంటే జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి? అవి ఎలా పనిచేస్తాయి? అసలు వాటి రూల్స్ ఏంటి? ఇంతకుముందు మన దేశంలో జమిలీ ఎలక్షన్స్ జరిగాయా లేదా? అలాగే జమిలీ ఎలక్షన్స్ వల్ల ఈ దేశానికి కానీ ప్రజలకు కానీ జరిగే బెనిఫిట్స్ ఏంటి? దానివల్ల జరిగే నష్టాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అలాగే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు దిస్ వీడియో. జమిలీ ఎలక్షన్స్ తీసుకురావాలంటూ దేశంలో ఎప్పటి నుంచో ఒక వాదన అయితే నడుస్తుంది. దాని గురించి చాలాసార్లు ప్రపోజల్స్ వచ్చినా కూడా అవి వెనక్కి వెళ్ళిపోయాయి. 2014లో నరేంద్ర మోడీ గెలిచిన తర్వాత మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ తీసుకురావాలంటే 2014, 2019లో వాళ్ళు ట్రై చేశారు. అప్పుడైతే పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత, అంటే 1947 తర్వాత మన దేశంలో ఎప్పుడు కూడా జమిలీ ఎలక్షన్ జరిగాయి. అంటే వన్ నేషన్ వన్ ఎలక్షనే జరిగేది. అది ఎప్పుడు వరకు జరిగిందంటే 1967 వరకు జరిగింది. ఆ తర్వాత 1967 తర్వాత ఈ జమిలీ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ రద్దయింది. ఎందుకంటే అప్పుడు ఏవైతే ప్రభుత్వాలు ఉన్నాయో కొన్ని ప్రభుత్వాలు, కొన్ని గవర్నమెంట్లు ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల, అంటే వాళ్ళ అసెంబ్లీని డిజాల్వ్ చేసి వాళ్ళు ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల ఆ జమిలీ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్కి ఒక బ్రేక్ పడింది. 1967 తర్వాత ఇంకా జమిలీ ఎలక్షన్స్ అనేది మన దేశంలో జరగలేదు. ఇప్పుడు 2024లో జమిలీ ఎలక్షన్స్ తీసుకురావాలంటూ బీజేపీ సర్కార్ ఏదైతే ఉందో, బీజేపీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, వాళ్ళైతే ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు. ఈ జమిలీ ఎలక్షన్స్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్, అంటే 2023 సెప్టెంబర్లో ఒక కమిటీ ఫామ్ చేసింది. దాదాపుగా ఆ కమిటీ 191 డేస్ ఈ జమిలీ ఎలక్షన్స్ గురించి కంప్లీట్గా రీసెర్చ్ అనాలిసిస్ చేసి వాళ్ళైతే ఫైనల్గా ఒక డ్రాఫ్ట్ను అయితే రూపొందించారు. అయితే ఈ జమిలీ ఎలక్షన్స్ నిర్వహించడానికి ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీలో దేశంలో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారో, నిపుణులు ఉన్నారో, అంటే అనేక రంగాల నుంచి, అంటే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే ఎలక్షన్ ఇంజనీరింగ్ చేసే ఎక్స్పర్ట్స్ కానీ, లేదంటే న్యాయ వ్యవస్థ నుంచి ఎవరైతే జడ్జెస్ కానీ, లేదంటే ఇట్లా అంటే ఎవరైతే ఆ రంగాలలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒపీనియన్ తీసుకొని, అలాగే ఈ కమిటీలో కొంతమంది రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులతో పాటు కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, కొంతమంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్, ఇలా అందరినీ దాన్ని ఇంక్లూడ్ చేసి దాదాపు కమిటీలో 15 మందిని ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు దేశంలో ఉన్న అనేక రాష్ట్రాల సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ కమిటీ ఫైనల్గా అయితే జమిలీ ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి వాళ్ళు ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అయితే జమిలీ ఎలక్షన్స్ అంటే ఏం చేస్తారో, ఆ జమిలీ ఎలక్షన్స్ ఒక కాన్సెప్ట్ ఏంటో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జమిలీ ఎలక్షన్స్ని వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2 ఫేజెస్లో ఇంప్లిమెంట్ చేస్తారంట. అంటే ఫస్ట్ ఫేజ్ కాన్సెప్ట్ ఏంటంటే దేశంలో ఉన్న అన్ని పార్లమెంట్కి, దేశంలో ఉన్న అన్ని అసెంబ్లీలకి ఒకేసారి, అంటే సైమల్టేనియస్గా ఎలక్షన్స్ పెడతామని చెప్తున్నారు. మనకు తెలుసు, పార్లమెంట్ అంటే మనం పీఎంని ఎన్నుకుంటాం, అలాగే అసెంబ్లీస్ అయితే మనం సీఎంని ఎన్నుకుంటాం. ఇప్పుడు వరకు దేశంలో ఈ రెండు కూడా విడివిడిగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటి నుండి అయితే వాళ్ళు చేస్తున్న ప్లాన్ ఏంటంటే పార్లమెంట్కి, అసెంబ్లీకి ఒకేసారి ఎలక్షన్స్ పెట్టాలని, అది ఫస్ట్ ఫేజ్లో జరగాలని ఒకటి డిసైడ్ చేశారు. రెండో అంశం ఏంటంటే సెకండ్ ఫేజ్లో ఏవైతే దేశంలో ఉన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో, అంటే మన మున్సిపాలిటీ కానీ పంచాయతీ కానీ ఏవైతే ఎలక్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా వితిన్ 100 డేస్, అంటే పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వితిన్ 100 డేస్లో 100 రోజుల లోపు లోకల్ బాడీస్ కూడా ఎలక్షన్స్ పెట్టాలని ఈ జమిలీ ఎలక్షన్ కాన్సెప్ట్లు పెట్టారు. అలాగే ఇంకా మూడో అంశం ఏంటంటే ఇప్పుడు వరకు మన దేశంలో ఏవైతే ఎలక్ట్రల్ రూల్స్ ఉన్నాయో, అంటే ఓటర్ల జాబితా ఏదైతే ఉందో ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా ఓటర్ల జాబితా ఉంది. అయితే జమిలీ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తారంటే దేశం మొత్తానికి ఒకే ఓటర్ల జాబితా అయితే రూపొందిస్తారు. అంటే ఏవైతే డిఫరెంట్ రాష్ట్రాలు ఉన్నాయో ఆ రాష్ట్రాలతో అన్ని కలుపుకొని, యునైటెడ్ టెరిటరీస్ అన్ని కలుపుకొని అన్నిటికీ కూడా ఒకే ఓటర్ జాబితాని రూపొందిస్తారు. ఇది జమిలీ ఎలక్షన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. అయితే జమిలీ ఎలక్షన్స్ వస్తే దానివల్ల జరిగే బెనిఫిట్స్ ఏంటంటే, ఇప్పటి వరకు మన దేశంలో చాలా ఎలక్షన్స్ జరిగాయి కదా, ఆ చాలా ఎలక్షన్స్ చేయడానికి గవర్నమెంటు కొన్ని వేల కోట్లు ఖర్చు చేసింది. అంటే ఖర్చుతో కూడుకున్నది ఎలక్షన్ నిర్వహించడం అనేది. అయితే 2024 లెక్కల ప్రకారం దాదాపుగా ఏవైతే ఎలక్షన్ కమిషన్ ఉందో 10,000 కోట్లు ఖర్చు చేసిందంట, అంటే ఎలక్షన్ నిర్వహించడానికి దేశం మొత్తం. అలాగే రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా దాదాపుగా 60,000 నుంచి 70,000 కోట్లు ఖర్చు చేసిందంట. అంటే ఒక్కసారి ఎలక్షన్ అవ్వాలంటే దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు వస్తుంది. అంటే మెయిన్గా ఈ జమిలీ ఎలక్షన్స్ తీసుకురావడానికి దానివల్ల జరిగే మెయిన్ ప్రయోజనం ఏంటంటే ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది అనేది ఒక మెయిన్ ప్రపోజల్. అయితే రెండో అంశం ఏంటంటే ఈ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే ప్రజలు ఇంటికి వెళ్ళి ఓట్లు వేయట్లేదు సరిగా, దానివల్ల పోలింగ్ పర్సెంటేజ్ పెరగట్లేదు. అదే ఒకేసారి ఎలక్షన్ జరిగితే ప్రజలంతా కూడా ఒకేసారి ఇంటికి వెళ్ళి ఓట్లు వేసి దాని ద్వారా పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అనేది కూడా జమిలీ ఎలక్షన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం.
అయితే ఈ ఎలక్షన్ నిర్వహించడానికి ఎలక్షన్ సిబ్బంది ఉంటారు. అయితే ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల వాళ్ళు ఏవైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళందరినీ ప్రాపర్ వేలో ఎఫెక్టివ్‌గా యుటిలైజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందంటూ వాళ్ళు చెప్తున్నారు. దానితో పాటు జమిలీ ఎలక్షన్స్ ఉంటే ఈ ఎలక్షన్స్ కోడ్ అని లేదా కోడ్ ఆఫ్ కండక్ట్ అని వస్తూ ఉంటుంది మనకి ఎలక్షన్స్ అప్పుడు. అలాంటి ఎలక్షన్స్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ప్రభుత్వాలతో చేయాలనుకున్న ఏవైతే పనులు ఉంటాయో సంక్షేమ పథకాలు కూడా అన్నీ ఆపేస్తూ ఉంటారు. ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల ఆ ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ లాంటి ఏవైతే ఉన్నాయో కోడ్ల వల్ల ఆగిపోయే కార్యక్రమాలు కూడా ఆగకుండా అన్నీ సక్రమంగా మనకు అనుకున్న ఆన్ టైంలో జరుగుతాయంటూ కూడా వాళ్ళు దీని గురించి జమిలీ ఎలక్షన్స్ గురించి చెప్తున్నారు. ఇంకొక మెయిన్ ప్రధాన అంశం ఏంటంటే దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. అనేక కేంద్రపాలిత ప్రాంతాలండి. వాటన్నిటికీ ఎప్పుడు కూడా సంవత్సరం తరబడి జరుగుతూనే ఉంటాయి ఎలక్షన్స్. అంటే వాటికి ఒక స్టాప్ అనేది ఉండదు. మనం చూసాము జూన్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. 2024 జూన్లో మనకు ఎలక్షన్స్ అయిపోయినాయి. అన్ని రాష్ట్రాలకి పార్లమెంట్ సంవత్సరం ఎలక్షన్స్ అయిపోయినాయి. అయితే మీరు గమనిస్తే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. నెక్స్ట్ మంత్ హర్యానాలో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ తర్వాత 1 or 2 months తర్వాత మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి. అంటే దేశంలో ఇట్లా కంటిన్యూస్గా ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే ఆ ఎలక్షన్ నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ కానీ, ఆ ఎలక్షన్ కమిషన్తో పాటు ఎలక్షన్ డ్యూటీ చేయడానికి ఆఫీసర్లు కానీ, దాంతోపాటు ఆ ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్లు ఇవన్నీ కూడా అడిషనల్ ఎక్స్పెండిచరు. అదే ఈ ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి జరిగితే ఆ ఎలక్షన్స్ వల్ల ఎక్స్పెండిచర్ తగ్గి, అలాగే కూడా దేశంలో కూడా ఒకేసారి ఎలక్షన్ జరిగిందంటే అది ప్రజలకు కానీ దేశానికి కూడా బాగుంటుందనే కాన్సెప్ట్తోనే ఈ జమిలీ ఎలక్షన్స్ తీసుకొచ్చారు. ఇవి మేజర్గా జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇండియాలో జరిగే బెనిఫిట్స్. అలాగే జమిలీ ఎలక్షన్స్ రావడం వల్ల మనకు జరిగే నష్టాలు కూడా ఉంటాయి కదా. ఏదైనా ఒక పని జరిగేటప్పుడు అంత మంచి జరగదు కదా, దాంట్లో కొంచెం ఎంతో కొంత కొన్ని లోపాలతో ఉంటాయి. కాబట్టి ఆ నష్టాలు ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా జరిగే నష్టం ఏంటంటే ఏవైతే రీజనల్ ఇష్యూస్ ఉన్నాయో, అంటే ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి జరిగినప్పుడు మన స్టేట్లలో ఉండే రీజనల్ ఇష్యూస్ అన్నీ కూడా డైవర్ట్ అయిపోతాయని ఒక ప్రధాన కారణం అయితే ఉంది. అలాగే ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో, అంటే ఆయా రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ పార్టీస్ ఉన్నాయో, ఆయా రాష్ట్రాల ప్రయోజనాల కోసం పోరాడే పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా ఈ జమిలీ ఎలక్షన్స్ వల్ల దెబ్బతింటుంది అనేది ఒక రెండో ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మొన్న 2023 ఎలక్షన్స్లో మన తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్ జరిగినప్పుడు ఇక్కడ రీజనల్ పార్టీస్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ ఉందో ఆ బీఆర్ఎస్కి దాదాపుగా 37% ఎంతో ఓట్ షేర్ వచ్చింది. దాదాపు 35 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. అదే పార్టీ మొన్న జనరల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, అంటే లోక్సభ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ 38% వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి కేవలం 17% మాత్రమే వచ్చింది. అంటే అసెంబ్లీకి వచ్చినప్పుడు ఆ రీజనల్ పార్టీస్కి జనాలు ఓట్లు వేశారు. అదే లోక్సభకు వచ్చినప్పుడు నేషనల్ పార్టీస్కి ఓట్లు వేశారు, కానీ రీజనల్ పార్టీస్కి ఓట్లు లేదు. అంటే రీజనల్కి సంబంధించిన ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి కోసం పోరాడే రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఇలాంటి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఆ రీజనల్ పార్టీస్ అనేవి డౌన్ అయిపోతాయి అనేది మెయిన్గా వస్తున్న ఆరోపణ. ఎందుకంటే రీజనల్గా చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, లేదంటే ఇంతకుముందు సింగరేణి బొగ్గు అమ్మేస్తారంటూ కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అలాంటి ఇష్యూస్ని ఫైట్ చేయడానికి రీజనల్ పార్టీసే చూస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ఏ పార్టీస్ కూడా, జాతీయ పార్టీలు ఎవరు కూడా ఆ ఇష్యూస్ని పట్టించుకోవు. మనకున్న ఏవైతే మనోభావాలు కానీ వాటి ఫీలింగ్స్ని కూడా వాళ్ళు పెద్దగా నోటీస్ చేయరు. అదే రీజనల్ పార్టీస్ ఉంటే నోటీస్ చేస్తారు. అదే జమిలీ ఎలక్షన్స్ వల్ల ఈ రీజనల్ పార్టీస్కి అలాంటి అవరోధాలు, అటువంటి ఇబ్బందులు వస్తాయి అనేది ప్రధానమైన ఆరోపణ. అదేవిధంగా దేశంలో ఉన్న ఈవీఎంలు, ఆ వీవీప్యాట్ స్లిప్పుల్ని, అలాగే ఒకేసారి ఎలక్షన్ నిర్వహించడానికి కావాల్సిన సిబ్బంది కూడా వస్తుందా, సిబ్బంది ఉంటుందా అనేది కూడా ఒక డౌట్ అయితే చాలామంది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఒక్కటి మాత్రం నిజం, ఇది బీజేపీ వాళ్ళకి అనుకూలమా, బీజేపీ వాళ్ళకి వ్యతిరేకమా, లేకపోతే 2024లో బీజేపీ వాళ్ళకి తక్కువ మెజారిటీ వచ్చింది కాబట్టి ఎర్లీ ఎలక్షన్స్కి వెళ్ళి పూర్తి మెజారిటీ సంపాదించాలనుకున్నారా? ఇవన్నీ తీసి పక్కన పెడితే దేశం పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కావాల్సింది. ఎందుకంటే ఏవైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో, యూఎస్ఏ కానీ ఫ్రాన్స్ లాంటి దేశాలు మీరు చూస్తే అక్కడ కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్, అంటే 4 సంవత్సరాలకు కానీ 5 సంవత్సరాలకు కానీ ఒకేసారి ఎలక్షన్ జరిగింది. ఆ ఒక్కసారి ఎలక్షన్ తోటి ఆ ఎలక్షన్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. కానీ మన దేశంలో మాత్రం ఎందుకంటే మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ కాబట్టి ఎప్పుడు చూసినా ఎలక్షన్ జరుగుతూనే ఉంటాయి. మన దేశంలో ఎప్పుడు చూసినా ఎలక్షన్ జరగడం వల్ల ప్రజలకి ఇబ్బంది ఉంటుంది, అలాగే ప్రభుత్వానికి ఇబ్బంది ఉంటుంది, అధికారులకు ఇబ్బంది ఉంటుంది. ఎప్పుడు ఎలక్షన్ జరగడం వల్ల దాని వచ్చే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ పోవాలంటే ఖచ్చితంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అయితే ప్రజలంతా కూడా వెల్కమ్ చేయాల్సిందే. ఇటువంటి డెసిషన్ తీసుకున్న ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని మనం అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. అయితే ఈ జమిలీకి సంబంధించిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును అయితే వాళ్ళు వింటర్ సీజన్, అంటే మిడ్ నవంబర్ నుంచి డిసెంబర్లో జరుగుతున్న ఏదైతే పార్లమెంటరీ వింటర్ సీజన్లో ఉందో దాంట్లో అయితే ప్రవేశపెడతారు. ఆ బిల్లు అప్రూవ్ అయితేనే అప్పుడు మాత్రమే ఈ జమిలీ ఎలక్షన్స్ అనే కాన్సెప్ట్ అమల్లోకి వస్తుంది. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ బట్టి మనకైతే ఎలక్షన్స్ రాబోతాయి. ఖచ్చితంగా ఆ బిల్లు పాస్ అయ్యి దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే కాన్సెప్ట్ అయితే రావాల్సిందే. వస్తేనే ఏవైతే ఈ దరిద్రాలు ఉన్నాయో, ప్రతి సంవత్సరం జరిగే ఎలక్షన్స్ 3 నెలలకి 6 నెలలకు జరిగే ఎలక్షన్స్ అయితే ఎన్ని పోతాయి, అప్పుడే మన దేశం బాగుంటుందని నా అభిప్రాయం.
చూసారు కదా వీడియోని. జమిలీ ఎలక్షన్స్ వల్ల లేదంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ వల్ల మీ ఆలోచన ఏంటి? అది రావడం వల్ల మన దేశానికి ప్రయోజనం ఉందా లేదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే Mr.R కనెక్షన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసి మన నోటిఫికేషన్ పొందండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.